అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి వాహనానికి సంబంధించిన విషయాలలో, గృహాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహ వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో తల్లితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా ముఖ్యమైన ఆలోచనలు చేయబడుతూ ముందుకు పెడతారు. అలాగే మీ మీద మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గృహంలో ముఖ్యమైన విషయాల చర్చ విషయంలో తల్లితో పాటుగా కుటుంబ సభ్యులందరితో కలిపి చర్చలు చేసి అనుకున్న విషయాల్లో అనుకున్న విధంగా సాధించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం మొదలైన భూముల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. మిత్రుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. అలాగే మీ శక్తి సామర్థ్యాల మీద అధిక నమ్మకంతో కొత్త విషయాలు, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దగ్గర ప్రయాణాలకు కూడా ఎక్కువ అవకాశం అనేది మీకుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలకి, చర్చలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతరుల స్వార్థ ఆలోచనల వల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబంలో వ్యక్తులతో ఈ రోజున ఘర్షణాత్మకమైన వాతావరణం, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఇంతకుముందు మీరు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే రుణములు చెల్లించే విషయం కానీ, ఇతరులు ఇంతకుముందు మీ దగ్గర తీసుకున్న రుణములని వారు చెల్లించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత జాప్యానికి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ తీసుకోకుండా స్థిమితంగా ఆలోచిస్తూ నిర్ణయాల్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కర్కాటక రాశి.